నమస్కారం అండి. నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియాల్టర్ ఆక్సిజన్. చాలా మిత్రులు బయర్స్ కానీ నాకు చాలా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ గురించి ఇవాళ డిస్కస్ చేద్దాం అనుకున్నాండి. ఒకటి ఏంటంటే, రాబోయే 5 నుండి 10 సంవత్సరాల్లో పెను మార్పులు జరగబోతున్నాయా రియల్ ఎస్టేట్లో? రియల్ ఎస్టేట్ పడిపోతుందా, పెరుగుతుందా? పడిపోతే ఎందుకు పడిపోతుంది, పెరిగితే ఎందుకు పెరుగుతుంది? దీని మీద చాలామంది ఈ లొకేషన్ వైజ్ కానీ ప్రాపర్టీ వైజ్ కానీ చాలా క్వశ్చన్లు వస్తున్నాయండి, చాలా స్పందన వస్తుంది. సో అందుకని ఈరోజు నెక్స్ట్ కమింగ్ ఫ్యూ ఇయర్స్లో రియల్ ఎస్టేట్ ఎట్లా ఉండబోతుంది అంటే దానికి స్ట్రైట్ ఆన్సర్, రియల్ ఎస్టేట్ బంబాడ్ అవుతుంది, అంటే బూస్ట్ అవుతుంది. బంబాడ్ అంటే పడిపోవడం కాదు. సో డెఫినెట్గా మన గవర్నమెంట్ ఉన్న స్టెప్స్ ఏ విధంగా అయితే తీసుకుంటారో అది కనుక కంటిన్యూ అవుతుంది. కాబట్టి కొద్దిగా ఎనీహో ప్రతి గవర్నమెంట్ ఒక మైనర్ చేంజెస్ అనేది జరుగుతుందండి. బట్ ఓవరాల్గా చూసుకుంటే ఏ లొకేషన్ ఇప్పుడు చూసుకుంటే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఏం మాట్లాడుతున్నారంటే, ఒక ప్రీవియస్ గవర్నమెంట్ ఒక పర్టికులర్ జోన్ స్పేస్ మళ్ళీ నెక్స్ట్ జోన్ షిఫ్ట్ అవుదాం అనుకున్నారు. ఇక్కడికి వచ్చేసరికి అట్ ఏ టైమ్ రౌండ్ ది సిటీ, అంటే ఆల్ 4 డైరెక్షన్స్లో కూడా మీకు డెవలప్ అవుతుంది. అండ్ రియల్ ఎస్టేట్లో పెట్టడానికి కారణం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అప్రిషియేషన్ అండి. బేసికల్గా మీరు చూసుకుంటే ఏ లొకేషన్ అయినా ఒక 10 సంవత్సరాల ముందు ఎంత ఉందో ఈరోజు చూసుకుంటే 4 to 5 times పెరిగింది. లాస్ట్ 10 yearsలో మా దగ్గర కంప్లీట్ ట్రాక్ రికార్డ్ ఉంది. ఫస్ట్ 5 yearsలో 2 times, 4 to 5, యాక్చువల్లీ నేను 5 years ఉన్నా, కొన్ని ప్లేస్లో 4 yearsకి అవుతుంది. సో 10 yearsలో ఆల్మోస్ట్ 4 to 5 times అవుతుంది. అంటే మీరు 10 రూపాయలు పెడితే 20 రూపాయలు అవుతుంది, 1 కోటి రూపాయలు పెడితే 2 కోట్లు అవుతుంది. ఎప్పటికి 5 yearsకి. 10 years చూసుకుంటే 4 to 5 crores అవుతుంది. మనకి ఎక్కడ రాని రిటర్న్స్ ఈ సిటీలో వస్తున్నాయి. ఎందుకంటే లొకేషన్ వైజ్ డెవలప్. ఇప్పుడు అంతకుముందు మనం అనుకున్నాం ఈ సిటీ ఎవరు కొనుక్కోవట్లేదు, నార్త్ జోన్ ఎవరు కొనుక్కోవట్లేదు, ఈస్ట్ సైడ్ కానీ నార్త్ సైడ్ కానీ, ఓన్లీ వెస్ట్ సైడ్ అనేది మనకు బాగా హైప్ కనిపించింది, బాగా గ్రోత్ కనిపించింది, బాగా ప్రైస్ పెరిగింది. కానీ ఇప్పుడు చూసుకుంటే ఈవెన్ నార్త్ జోన్లో కూడా కోంపల్లి, మేడ్చల్, తుప్రాన్ అక్కడ కూడా ఏం తక్కువ లేవండి. అక్కడ కూడా డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. ఓన్లీ థింగ్ ఈ సిటీలో ఒక టెంపుల్ రాకముందు డిఫరెంట్ ఉంది, టెంపుల్ వచ్చాక ఇంకా కొద్ది డెవలప్ కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు పోచారం కనుక చూసుకుంటే ఆల్రెడీ ఇప్పుడు ఇన్ఫోసిస్ వచ్చి అట్లా వేరే కంపెనీలు కూడా వచ్చాయి. చిన్న చిన్న మైనర్ MSME లేదా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, కాటేజ్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. సో హైదరాబాద్లో గ్రోత్ అనేది 4 పక్కల ఉంది. ప్లస్ ల్యాండ్ అనేది మనకు తక్కువ అవైలబిలిటీ ఉంది. బయర్స్ అనేది పెరిగిపోయారు. మీరు ఒక 30-40 years బ్యాక్ వెళ్ళిపోతే రిటైర్ అయ్యే ముందు ఇల్లు కొనుక్కునేవారు చాలా వరకు, GMO, CEO, వైస్ ప్రెసిడెంట్ అయ్యి. ఇప్పుడు అలా లేదండి. 25-30 yearsలోనే ఇల్లు కొనుక్కునే. ఎందుకంటే వైఫ్ హస్బెండ్ ఇద్దరు పనిచేస్తారు, 1,50,000 శాలరీ వస్తుంది, 3-4 లక్షలు, 2-4 లక్షలు సంపాదిస్తున్నారు. ఒక 50,000 ఖర్చు పెట్టుకున్న, 50,000 సేవ్ చేసుకున్న, ₹1,00,000 ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో దీస్ ఆర్ బిగ్గెస్ట్ హోప్ ఫర్ ది బిల్డర్స్ అండ్ ఫర్ ది బయర్స్. ఏంటంటే మన సిటీ గ్రో అవుతున్న కొద్ది ఇప్పుడు చూసుకుంటే నేను చాలాసార్లు చెప్పాను, హైదరాబాద్ ఈజ్ నోన్ ఫర్ 3 things. 1 కరాచీ బిస్కెట్స్, ప్యారడైజ్ బిర్యానీ, 3వది నంది రామేశ్వరం, ఎందుకంటే రియల్ ఎస్టేట్ నుండి మాట్లాడతాడు కాబట్టి. సో ఈ 3 విషయాలు చూసుకుంటే కనుక గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు నేను చూసిన ట్రెండ్ ఏంటంటే పెను మార్పులు. అప్రిషియేషన్లో ఎంతోమంది ఎన్నడూ రాని చేంజెస్, అంత అప్రిషియేషన్స్ వచ్చాయండి. అండ్ ఎవ్రీ బయర్ హూ ఇస్ బిల్ట్ ఆఫ్ 95-96%, 99% బయర్స్ ఆర్ హ్యాపీ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్. మళ్ళీ చెప్తున్నాను, మన హైదరాబాద్లో ఇన్వెస్ట్ జరిగేది ఓన్లీ తెలంగాణ వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు కాదు. అది ఒక సర్టన్ పర్సంటేజ్ మాత్రమే. మిగతాది ఎక్కడ చేస్తానంటే NRIs అందరూ కూడా బయట అక్కడ 1% లేదా నామినల్ ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ ఎవ్రీ పర్సన్ ఇస్ దేర్ అండ్ NRI, వెదర్ సౌదీ కావచ్చు, అమెరికా కావచ్చు, లండన్ కావచ్చు, ప్యారిస్ కావచ్చు, అక్కడ వెళ్ళే వాళ్ళు అందరూ కూడా దే ఆర్ మేకింగ్ గుడ్ మనీ ఎవ్రీ మంత్. ఆ మనీ అక్కడ పెట్టుకునే వాళ్ళు ఇండియాకి పెట్టాలి, ఇండియాలోనే హైదరాబాద్లో పెట్టాలి. ఎందుకంటే బెంగళూరు, చెన్నై, బియాండ్ ద రీచ్, ముంబై, పూణే, బియాండ్ ద రీచ్ ఫర్ అఫోర్డబిలిటీ మిడిల్ క్లాస్ పర్సన్. హైదరాబాద్లో ఎందుకు పెట్టాలంటే ఇప్పటికీ కూడా మనకు 6,000, 7,000, 8,000 పర్ గజం అవైలబుల్ ఉంది ప్లాట్కి. స్క్వేర్ ఫీట్ కూడా 3,000, 4,000, 2,500 కూడా ఉన్నాయి. ఎవరైనా తక్కువ బడ్జెట్లో కావాలంటే నన్ను సంప్రదించండి. 50,000 కొనుక్కున్నాడు మాత్రం ఇల్లు కొనుక్కుంటాడు, ప్రాపర్టీ కొనుక్కుంటాడు అనేది కాదు. మీరు సిటీకి ఎంత దగ్గర ఉంటే అంత రేట్ ఎక్కువ అవుతుంది, సిటీకి ఎంత దూరం ఉంటే మీకు అంత తక్కువ ఉంటుంది. అక్కడ కొనుక్కోవచ్చు, ఇక్కడ కొనుక్కోవచ్చు. బట్ నేను అనేది అంటే సిటీకి దూరంగా కొనుక్కుంటే ఈరోజు ఒక 10 years మీరు వదిలేస్తారంటే 5 times గ్యారంటీగా అవుతుంది. అలాంటి ఏరియాలు సజెషన్ కావాలంటే నాకు అక్రాస్ ది సిటీని సజెస్ట్ చేస్తాను. ఎగ్జాంపుల్ బుదేరా చెప్పాను. ఇప్పుడు మన సంగారెడ్డిలో చూసుకుంటే IIT దగ్గర ఆల్రెడీ 25,000-30,000 ఉంది. ఇంకా ముందుకు వెళ్ళవచ్చు మీరు.
అట్లానే తూప్రాన్ మేడ్చల్ చెప్పాను. ఇటుపక్క మీకు షాద్నగర్ దగ్గర అంటే మీరు శంషాబాద్, తర్వాత కొత్తూరులో ఉన్నాయి, నందిగాంలో ఉన్నాయి, షాద్నగర్లో ఉన్నాయి, బాలానగర్లో ఉన్నాయి, ఇంకా అఫోర్డబిలిటీ రేట్లో ఉన్నాయండి. అంతకుముందు మన అమంగలు కడతాలు మాట్లాడుకునే వాళ్ళం, ఇప్పుడు కొద్దిగా అది నేను సెకండ్ ప్రియారిటీలో పెట్టాను. సో హైదరాబాద్లో రాబోయే 5-10 ఇయర్స్లో రియల్ ఎస్టేట్ ఈజ్ గోయింగ్ టు బూస్ట్ లైక్ ఎనీథింగ్. ఎవరి దగ్గరైనా డబ్బులు ఉంటే మాత్రం బ్యాంకులో పెట్టుకునే బదులు మిగతా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అంటారు, మ్యూచువల్ ఫండ్స్ అంటారు, స్టాక్ అంటారు, గోల్డ్ అంటారు, ఎల్ఐసి పాలసీలు అంటారు, పీపీఎఫ్ అంటారు, ఎన్ఎస్, ఇవన్నీ మంచివేనండి. బట్ ఇఫ్ యూ సీ ది యావరేజ్ ట్రెండ్ ఆఫ్ ది గ్రోత్ ఇన్ లాస్ట్ 5-6 ఇయర్స్ 10 ఇయర్స్ ఎంత పెరిగిందండి మీరు చూసుకోండి. గో బ్యాక్ 10 ఇయర్స్ బ్యాక్ గోల్డ్ రేట్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత పెరిగింది. 10 ఇయర్స్లో రియల్ ఎస్టేట్లో పెట్టి ఎంత సంపాదించాడు. ఓన్లీ ఒకటే పాయింట్ అంటే గో త్రూ ఏ ప్రొఫెషనల్ రియల్టర్ హూ హ్యాస్ ఎ కన్సర్న్ నాలెడ్జ్, కాంక్రీట్ నాలెడ్జ్ అబౌట్ దట్ పర్టికులర్ ఏరియా, పర్టికులర్ సెగ్మెంట్, పర్టికులర్ జోగ్రఫీ. వాళ్ళ దగ్గరికి వెళ్తే మాత్రం మీకు రైట్ గైడెన్స్ ఉంటుంది. ఇప్పుడు గోల్డ్ మ్యూచువల్ అన్నీ సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్స్ అండి. చాలామంది ఇండియాలో బిగ్గెస్ట్ రిస్క్, నేను చాలాసార్లు బిగ్గెస్ట్ రిస్క్ ఏంటంటే రిస్క్ తీసుకోవాలి, బట్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలి. గో విత్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ నాలెడ్జ్ ఆన్ ది రియల్ ఎస్టేట్. కోర్ రియల్ ఎస్టేట్కి వెళ్ళండి. పైన గూగుల్లో చదువుకొని నేర్చుకునే వాళ్ళని ఎక్కువ మీరు రిలయబుల్ చేయకూడదు. రిలయబుల్ పర్సన్ వాళ్ళు మాట్లాడే మాటలు బట్టి నాకు చాలామంది కాల్స్ ఏమొస్తాయంటే, సార్ మీరు అన్బయాస్గా మాట్లాడతారు, ఎందుకంటే నా ప్రాజెక్ట్స్ ఏమీ లేవు, సో నా ఓన్ వెంచర్స్ ఉంటే నా ఓన్ వెంచర్ సజెస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, అందుకే నేను పెట్టుకోలేదు. ఐ మోర్ ఎక్స్పర్టైజ్ ఇన్ లొకేషన్ ఎక్స్పర్ట్, ట్రైనింగ్, కన్సల్టింగ్, బెస్ట్ దెర్ ఇస్ సపరేట్ సెల్, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ టు ఎ బయ్యర్ రైట్ ఫ్రమ్ 20-30 lakhs to 20-30 crores. ఎంత ఎక్కువ సైడ్ ఎంత ఉన్నా పర్లేదు. తక్కువ చాలామంది ఏంటంటే తక్కువ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళకి వీ హెల్ప్ దమ్ ఇన్ డిఫరెంట్ వే. మీ దగ్గర 25 లక్షలే ఉంది, లేదా 20 లక్షలే ఉంది, లేదా 15 లక్షలే ఉంది. సో నిన్న నాకు ఒక కస్టమర్ వచ్చారండి వైజాగ్ నుండి. ఆ వైజాగ్ నుండి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం కోసం చిన్న ఇల్లు అండి, 100 square yards ఇల్లు, 100 square yards. ఓనర్ ఈస్ కోటింగ్ ఫస్ట్ G+1 ఉన్నాయి, ఓన్లీ 50 lakhs ఇక్కడ మెయిన్ సిటీలో. సో మెయిన్ సిటీలో అంత ఉన్నదంటే ఆ 50 lakhs ఆయన దగ్గర ఓన్లీ 10 lakhs ఉన్నాయి. సో మిగతాది ఎలా తీసుకోవాలి. సో దానికి మేము ప్రణాళిక ఇచ్చి ఆయన రిటర్న్స్ కానీ ఆయన ఇన్కమ్ రీపేయింగ్ కెపాసిటీ కానీ తీసుకొని సజెస్ట్ చేసి డీల్ క్లోజ్ చేసాం. సో వాట్ ఐఎమ్ సెయింగ్, ఎవ్రీ బయర్ ఈ భూమి మీద ఎవరు పుట్టిన అమ్మాయికి అబ్బాయి ఉంటాడు, అబ్బాయికి అమ్మాయి ఉంటుంది. అట్లా ఏ బయ్యర్ అయినా మన ఉన్న ఫెసిలిటీ బట్టి, మనకున్న విసురుబాటు బట్టి, మనకున్న బడ్జెట్ కెపాసిటీ బట్టి, మీకు 10 లక్షలు ఉన్నా 20 లక్షలు ఉన్నా లోన్ ఎలా తీసుకోవాలి, వాట్ ఆర్ ద అదర్ వేస్, బ్యాంక్ లోన్ ఎలా వస్తుంది, దాని ప్రాసెస్ ఏంటి, ఎలిజిబిలిటీ ఎలా చెక్ చేయాలి, లీగల్ ఒపీనియన్ ఎలా చెక్ చేయాలి, ఇవన్నీ కూడా మేము సపరేట్ సర్వీసెస్ ఇస్తాం. దానికి ఛార్జ్ ఏమి ఉండదు, ఓన్లీ కన్సల్టెన్సీ ఛార్జ్ ఉంటుంది. ఆ కన్సల్టెన్సీ కూడా ఎందుకంటే వీ వాంటెడ్ టు సీ ది సీరియస్నెస్ ఆఫ్ ది బయ్యర్. అంతకుముందు ఫ్రీగా చెప్పేవాళ్ళం, ఎవరు పడితే వాళ్ళు వచ్చేవారు, అంత సీరియస్ లేదు. సో మినిమం few thousand ఖర్చు పెడితే వాళ్ళు సీరియస్నెస్ బట్టి మేము గైడ్ చేస్తాము. సో మళ్ళీ నేను రీట్రేట్ చేసేదంటే, హైదరాబాదులో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు 99% ఎవరు లాస్ కారు, నెంబర్ 1. నెక్స్ట్ 5 yearsలో దేర్ గోయింగ్ టు బి ఎ ట్రమండస్ చేంజ్. అండ్ ఎప్పుడూ ఊహించినవి ఇంతకుముందు జరగనివి జరగబోతున్నాయి. ఎస్, కొన్ని ప్లేసుల్లో హైప్ అనేది జరిగింది, ఆ హైప్ ఇప్పుడు కరెక్షన్ అయ్యే స్టేజ్ వచ్చింది. కొన్ని ఏరియాల్లో అంతే, ఆ ఏరియాలు నేను సజెస్ట్ చేయట్లేదు. సో లో బడ్జెట్ కానీ, హై బడ్జెట్ కానీ, విత్ ఇన్ ఇండియా కానీ, విత్ ఇన్ హైదరాబాద్ కానీ, ఎన్ఆర్ఐస్ కానీ ఎవరైనా మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ ఇన్వెస్ట్మెంట్ సైజుని బట్టి, మీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ బట్టి, నేను చెప్పాను 4 పర్పస్ ఉన్నాయి. క్యాప్టివ్ కన్జంప్షన్, మీ సొంతంగా ఉండడానికి ఒక డెసిషన్ వేరే ఉంటుంది, ట్రేడింగ్కి డెసిషన్ వేరే ఉంటుంది, రెంటల్ ఇన్కమ్ వేరే ఉంటుంది, అట్లనే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి వేరే ఉంటుంది. ఈ నలుగురికి 4 ప్లాన్లు ఉంటాయి, 4 రకాలు ఉంటాయి. మేము డెఫినెట్గా సజెస్ట్ చేస్తాం. మీరు రండి, అడ్వైస్ తీసుకోండి, ఇన్వెస్ట్ చేయండి, గ్రో అవ్వండి. సిటీ ఎలాగైతే పెరుగుతుందో, ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు కానీ, నెక్స్ట్ 10 years కానీ, 5 years అయితే ఈ గవర్నమెంట్ గ్యారంటీ ఉంటుంది. సో పాలసీ చేంజెస్ పెద్దగా రావు. నెక్స్ట్ 3 to 6 monthsలో స్టెబిలైజ్ అయిపోతుంది. వీళ్ళు పెట్టే ప్లాన్స్ ముందు ప్లాన్ చేయాలి, ప్లాన్ చేసాక వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, గవర్నమెంట్కి రియల్ ఎస్టేట్ మీద, ఎందుకంటే రియల్ ఎస్టేట్ మీద చాలా డిపెండెన్సీ ఉందండి. సంవత్సరానికి 70, 80 వేలు, 90 వేలు కోట్లు త్రూ రియల్ ఎస్టేట్ ద్వారా వస్తుంది. మేబీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నాలా కన్వర్షన్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డెవలప్మెంట్ ఛార్జెస్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఈ 90 వేలు, 80 వేలు కోట్లు కావాలనుకుంటే ఇప్పుడు నెలకి యావరేజ్గా 5 నుండి 6 వేలు రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. మేబీ రానున్న రోజుల్లో ఒకసారి గవర్నమెంట్ స్టెబిలైజ్ అయితే 10,000 రిజిస్ట్రేషన్ దాకా వెళ్ళే ఉంది. 10,000 అంటే డబుల్ అవుతుంది. ఇప్పుడు 25-30 వేలు ఓన్లీ త్రూ రిజిస్ట్రేషన్ వస్తుంది. నెక్స్ట్
మీ రిజిస్ట్రేషన్ పెరిగినట్టు మన ఎక్కడో చూసాను 1 ఏకర్కి మనకు ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఒక 5 ఫ్లోర్ కానీ 6 ఫ్లోర్ బిల్డింగ్ వేసుకుంటే కనుక మెయిన్ సిటీలో కోకాపేట గచ్చిబౌలి అలాంటి ఏరియాలో వేసుకుంటే కనుక 13 crores ప్లస్ ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్కి. ఎలా వస్తుందంటే మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ వాళ్ళతో నేను వర్కింగ్ ఇస్తాను ఒకరోజు, అది కూడా చేయడానికి ట్రై చేస్తాను. 13 crores ఇన్కమ్ ఆన్ 1 acre ల్యాండ్ అంటే మీరు రేపు పొద్దున 100 ఎకరాలు ఉంటే ఎంత అవుతుందో చూడండి. అంటే గవర్నమెంట్కి స్టాంప్ డ్యూటీ కానీ, రిజిస్ట్రేషన్ కానీ, డెవలప్మెంట్ చార్జెస్ కానీ, నారా కానీ, తర్వాత ఎమ్యూనిటీస్ కానీ ఇవన్నిటి కూడా మనం పే చేయాలి. సో అన్నీ పే చేసుకుంటే 12-13 crores ఇన్కమ్ ఒక ఏకర్ మీద వస్తుంది. అంటే దాన్ని బట్టి ఊహించుకుంటే రియల్ ఎస్టేట్ ఎంత స్కోప్ ఉంది, ఎంత అవకాశం ఉంది. సో ఇది పెరిగినప్పుడు ఆటోమేటిక్గా అఫోర్డబిలిటీ పెరుగుతుంది, రేటు పెరుగుతుంది మీ వరకు చూసుకుంటే కనుక. సో అందుకని ఎవరైనా నెక్స్ట్ 5 years 10 years ఇన్వెస్ట్మెంట్ ఉంటే మిగతా ఇన్వెస్ట్మెంట్తో పోలిస్తే నేను రియల్ ఎస్టేట్లో ఉన్నానని కాదు, కానీ మేజర్ పర్సంటేజ్ మీరు రియల్ ఎస్టేట్ పెట్టండి. నేను అదే చేశాను. ఈరోజు నా సక్సెస్కి ఏంటంటే నా బయర్స్ సపోర్ట్ చేస్తున్నారు, నా సెల్లర్స్ సపోర్ట్ చేస్తున్నారు, బిల్డర్స్ సపోర్ట్ చేస్తున్నారు. ఈ సపోర్ట్ చేసినందువల్ల మాకేమవుతుందంటే మేము మంచి అడ్వైస్ ఇవ్వగలుగుతాం. మేము చేసిందే మీతో చేయమంటున్నాను. చాలా ముందు సార్లు చెప్పాను. ఒక 10 years 20 years బ్యాక్ నేను 2 lakhs పెట్టి ఒక చిన్న రీటైల్ షాప్ తీసుకున్నాను. ఈరోజు దానికి 7,000 రెంట్ వస్తుంది. దాని రేట్ పర్ స్క్వేర్ ఫీట్ 10,000 అయింది. సో వేర్ ఈస్ 2 lakhs 200 square feet. సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఎన్నో చేసాం. ఇదే మా ఎక్స్పీరియన్స్నే, మా అనుభవాన్ని మీతో షేర్ చేస్తాం. మీరు కూడా ఇన్వెస్ట్ చేసుకోండి, సంపాదించండి, గ్రో అవ్వండి, లైఫ్ స్టైల్ మార్చుకోండి. థ్యాంక్ యూ.